శివ సందర్శన విధి అని మనకు ఒక ప్రత్యేకమైన పాఠం. శైవాగమమునందు శివ సందర్శన విధి అంటారు. అది శివ లింగ అని రెండు స్వరూపములు. శివ అంటే మంగళం, భద్రం, శోభనం, కళ్యాణం, క్షేమం అంతా మీకు మంగళప్రదమైనటువంటివి కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు. అందుకే శివునకు అమంగళమునకు సంబంధం ఉండదు. అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు. ఎప్పుడూ మంగళం చేసేవాడెవరో, ఎప్పుడూ భద్రాన్ని చేకూర్చేవాడెవరో, ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివ అని సంకేతిస్తాం. శివునకు ఒక రూపము కాదు. యథార్థమునకు అసలు పరమేశ్వరుడికి ఒక రూపం ఉంటే కదూ, కోటేశ్వరరావు అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు. పరమేశ్వరుడికి అలా ఒక రూపం ఉండదు. ఆయన చేసినటువంటి చేష్టితముల వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములను ధరిస్తాడు. అంతేకాని లీలారూపములు అని పిలుస్తారు. అవి 63 లీలారూపములు ఉన్నాయి పరమశివుడికి. 63 లీలారూపములలో అత్యంత శ్లాఘనీయమైనగా ప్రస్తుతి చేయబడేటటువంటి స్వరూపం, మనకి ఎప్పుడూ మనం దర్శనం చేసేటటువంటి స్వరూపం, ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఉంటాడు. నటరాజస్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు, ఒక్కొక్కచో శివస్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ప్రధానంగా శివుడు అనేటప్పటికి పట్టుకునేది త్రిశూలం. త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు అంటే అది శివ. త్రిశూలము అంటే లోకంలో ఉన్న నానుడు ఏమిటంటే అది పెట్టి పొడిచి చంపేస్తుంటాడు ఆయనని. అందుకొరకు కాదు ఆయనకు ఆయుధం. అది త్రైగుణ్యం శూలమేతస్య పరసు సత్యనిష్టత అని లింగపురాణం వ్యాఖ్య. త్రైగుణ్యం శూలమేతస్య, 3 గుణములు ఆయన చేతిల యందు ఉంటాయి. ఆ 3 గుణములే పైన ఉన్నటువంటి 3 పైకి పొడుచుకుని వచ్చినటువంటి శూలస్వరూపములు. ఈ 3 ఒక కర్ర లాంటి దానికి ఆధారభూతమై దాని నుండి పైకి ప్రసరిస్తాయి కొమ్ముల్లా. ఆ 3 దండంలా ఉండేటటువంటిది ఏది ఉందో అది నిర్గుణ స్థితి. అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరుడిది. అందులో నుండి 3 గుణములను ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపుడు కూడా ఆయనే. అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు. సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కరచరణాదులతో ఉండదు. శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు. లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో. ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు. లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయమేం లేదు. చిన్న లింగం ఉంటుంది, పెద్ద లింగం ఉంటుంది, చాలా పెద్ద లింగం ఉంటుంది, వివిధ పదార్థములతో చేయబడినటువంటి శివలింగాలు ఉంటాయి. కొన్ని పడుకున్న లింగాలు ఉంటాయి, కొన్ని కూర్చున్న లింగాలు ఉంటాయి, కొన్ని నిలబడిన లింగాలు ఉంటాయి. శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా, నించుందా, కూర్చుందా కూడా చెప్తారు. అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది. అసలు ఆ లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దర్శనం చెయ్యాలి, దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, లింగం అన్న మాట ఏకకాలమునందు 2 అర్థములను గోచరింపచేస్తుంది. ఒకటి, నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం అంటే, సప్తధాతువులేగా ఎవరి ఎందున్నా. ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా, నాలో ఉన్నవైనా కేవలము సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఈ 7 పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి. కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు. అలాగని తండ్రి పోలిక కొడుక్కి రాకుండా ఉండదు. ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది. మరి పోలికొచ్చినా ఒకేలా మాత్రం ఏ 2 వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు. ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్నంతటినీ ఆయన సృజించాడు. విశ్వము యొక్క మాట పక్కన పెట్టండి, అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి.
ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన, మనుష్యుణ్ణి తయారు చేస్తున్నాడు. అందరికీ 2 కళ్ళు పెట్టాలి, అందరికీ ఒక ముక్కు పెట్టి 2 కన్నాలు పెట్టాలి, అందరికీ 2 చెవులు పెట్టాలి, అందరికీ నోరు పెట్టాలి, అందరికీ నుదురు పెట్టాలి, జుట్టు ఉంచాలి. కానీ 1,00,00,000 మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు. ఇంత నిర్మాణ దక్షతతో, ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి. నేను ఎక్కడో అక్కడ చూడాలి కదూ, వాడిని చూడాలని నాకు ఆతృత పుట్టింది. ఏదో మనం బదరీ వెళ్ళాలనుకున్నట్టు, కేదారం వెళ్ళాలనుకున్నట్టు, అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఆయన్ని ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి. అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు. ఎందుకు లింగస్వరూపంతో ఉంటాడంటే, ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే, వాడు నిర్మించి విడిచిపెట్టలేదు. వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు. కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ, పెరిగిన జీవులు లయమైపోవాలి, లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి, భూమిలోనే కలిసిపోవాలి. మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతోటే సృష్టింపబడాలి. ఇది పెరుగుతూ ఉండాలి, ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి, ఇదే పడిపోతూ ఉండాలి. జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి. లోపల ఉన్నవాడు జీవుడు, వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి, ఇవాళ ఇందులో ఉన్నాడు. ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి, నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి. ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి, ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి, ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైనా దేవతా స్వరూపాల్ని చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు. ప్రతి వాళ్ళు ఓ తామర పువ్వు పట్టుకుంటారు. ఎందుకు ఆ తామర పువ్వు అంటే, తామర పువ్వు వికసనమునకు గుర్తు. వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు. భూమి తన చుట్టూ తాను తిరగాలి, తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకే వేగంతో తిరగాలి, 24 గంటల్లో పూర్తి చెయ్యాలి. సూర్యుడి చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడాలి, తన చుట్టూ తాను తిరిగితే రాత్రింబవళ్ళు ఏర్పడాలి. నక్షత్రములు భూమి కన్నా 1,00,00,000 రెట్ల పెద్దవైన మిణుక్కు మిణుక్కుమంటూ అంత దూరంలో అలాగే ప్రకాశిస్తూ ఉండాలి, స్వయం ప్రకాశకములై. భూమి లోపల ఎన్ని భోగ్య వస్తువులను దాచుకున్నా ఎంత ఉందో, ఎంత తవ్వుతున్నామో, ఎంత ఇస్తోందో, ఇంకా ఎంత మిగిలిందో ప్రపంచంలో తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు. భూమి లోపల ఇంత ఖనిజ సంపద ఉంది, ఇంత వాడాం, ఇంకా ఇంత మిగిలింది చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఎంత ఉందో తెలియదు, ఎంత తీస్తున్నామో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు. ఇంత దాచిన వాడెవరు? అదిగో ఇవన్నీ నిర్వహిస్తున్నవాడున్నాడే, వాడు పరమేశ్వరుడు అని పేరు. ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు. లింగము అంటే గుర్తు. దేనికి గుర్తు? నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు. అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి. ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే, నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు, అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు. అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు. పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి? ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు, ఇంతే, ఇలాగే ఉంటాడు, ఇంకింతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాను అనుకోండి, తప్పది. అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు. కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే, యథార్థం అవుతుందని చెప్పలేను, దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మేలిమి బంగారము వంటివాడు. ఇప్పుడు ఆ బంగారంతో మీరు గొలుసు చేయించుకోవచ్చు, కేయూరం చేయించుకోవచ్చు, కంకణం చేయించుకోవచ్చు.
అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది. కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం, దానికి ఏం రూపం లేదు, మీరు మార్చుకున్నారు. భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయనకంటూ అసలు రూపమే లేదు. ఆయన నిర్గుణుడు. అందుకే వేదాంత డిండిమం చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అంటారు. ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు, కంటికి కనపడే రూపంలో వస్తాడు. ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు, వాడి కోసం రూపం దాల్చాడు. లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు. కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు. ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు. అందుకే రూపం ఉన్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు. ఉంది, శివలింగం ఉంది, కానీ దానికి రూపం ఉందా? రూపం లేదు. అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపి అని పేరు. రూపమున్నది, రూపము లేనిది. ఇలా ఓ ఆకారం కనపడుతోంది, కానీ దానికి కాళ్ళ, చేతుల, ముఖమా? ఏమి లేవు. కాబట్టి అది అరూపరూపి. ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు. ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు, అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో. శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది. ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి, శివలింగం ఇంత ఉంది, ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా? ఈ గది అంతా అన్నాను అనుకోండి, అప్పుడు ఈ గదిలో అన్నీ అందులోకి పట్టేశాయా? గుంటూరంతా అని తిప్పాను అనుకోండి, గుంటూరంతా లింగంలో ఉందా? కాదు. ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి, ఆంధ్రదేశం అంతా అందులో ఉందా? అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది? అందులోనే ఉంది. అంతా ఎందులో ఉందో అది లింగం, అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం, అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము. కాబట్టి కంటితో కనపడినది కాదు, ఇది సర్వవ్యాపకమైతే, ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. సరే ఏమంటే ఊహ చేత గుర్తుపట్టమంటున్నారు మీరు, నిజమే ఊహ చేత గుర్తుపడతాం. మన ఊహ చేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా? అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా? అక్కడ ఓ శివలింగం ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది, ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా? నా ఊహ చేత నేను అలా ఆలోచించడమేనా? అంటే శివలింగమునకు 5 ముఖములు ఉంటాయి, 5 ముఖములతో ఉంటుంది. ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం. 5 ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా 4 ముఖాలతో చూస్తాడు. పైకి ఒక ముఖంతో చూస్తాడు. 5 ముఖాలు, 5 ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాస్యుడు అని పేరు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే 5 ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు? 5 వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో? కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం, ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం, దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తోంది. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు, దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది. తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే
మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వైపుకుంటుంది. తత్పురుషము అంటారు. ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం, తత్పురుషమని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు. ఆ ముఖంతో తెలియనివ్వడు. మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద. నేను దాని గురించి మీతో బాగా ప్రస్తావన చేసే ప్రయత్నం 5వ ముఖం చెప్పినప్పుడు చెప్తాను. అప్పుడు మీకు తేలికవుతుంది. ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం. అందుకే దక్షిణ దిశ అంటారు. ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు. దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగే కూర్చుంటాం. ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు. తూర్పుకి తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కని పేరు. ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి. ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి, బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి. సవ్యాపసవ్యము అంటే గృహస్థ అయితే ఎడంచేతి పక్క నుండి తిరగాలి. ఎంతవరకు తిరగాలి? సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి. సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం. ఆ మార్గం కనపడుతోందనుకోండి, అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి, ఇక దాన్ని దాటకూడదు. గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి. ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి. చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి. అది గృహస్థు ప్రదక్షిణ. బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము. సోమసూత్రం పైకుంది. నేను ఈ గుళ్ళోకే వచ్చాను అనుకోండి, కాసేపు తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం వైపు నుంచి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను. ఎడం వైపుకి గుడి ఎటుంటుంది? నా కుడి భుజం వైపుకుంటుంది. అంటే పూజనీయమైనవి కుడి భుజం వైపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు. కుడి భుజం వైపుకు ఉంచి తిరుగుతున్నాను. చండీశ్వరుడి సోమసూత్రం వరకు వచ్చాను. బయటకుంది సోమసూత్రం, కప్పేసి లేదు. ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది, పైకి తెలియదు సోమసూత్రం. పైకి ఉందనుకోండి, నేను ఇక దాటకూడదు గృహస్థుని, నాకు వివాహం అయిపోయింది. అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి. నా కొడుకు వాడు బ్రహ్మచారి, వాడికి పెళ్ళి అవ్వలేదు ఇంకా, వాడు సోమసూత్రం దాటచ్చు. వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు. నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను. నాకు అది ప్రదక్షిణం. బ్రహ్మచారికి అది ప్రదక్షిణం. సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు, ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు, కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి. శైవాగమం అలాగే చెప్పింది, అలాగే చెయ్యాలని చెప్పింది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు. మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో. పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు. శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా. ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు. నిండు గర్భిణి ఇంకొక గంటలోనో 2 గంటల్లోనో ప్రసవం అవుతుంది. కిందంతా బిందెతో నూనె పోసేశారు. ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు, డొక్కలో. ఆమె పట్టుకుంది.
ఇప్పుడు ఆ నూనె ఒలికిపోయిన నేల మీద నడుస్తోంది. ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి, చప్పుడు రాకుండా. అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం. యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను. అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది. అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు. ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు, మళ్ళీ అడుగు వేస్తారు. నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు. అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు. మీరు శివాలయంలో శివుడు 8 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 8 శివస్వరూపాలే. శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి, శివుడు కనపడినట్టు. అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు. అలా ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదో పెళ్లి ఊరేగింపు, దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు. ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి. శివుడే లెక్క ఆ గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడని పని చేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో. అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు, రక్షించడానికి. దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు, శివాలయం యొక్క గోపురము, పెద్ద ఆలయ గోపురం ఉంటుంది, ఆ ఆలయ గోపురము శివుడు, ధ్వజస్తంభము శివుడు. మీరు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు, లోపల ఉన్న శివలింగము శివుడు, అర్చక స్వామి శివుడు, చండీశ్వరుడు శివుడు, బలిపీఠము శివుడు. 8గా ఉంటాడు శివుడు. ఈ 8 మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క. నేను గోడ ఒకటే చూశాననుకోండి, నేను శివదర్శనం చేసినట్టు. నేను ధ్వజం వంక చూశాననుకోండి, నాకు శివదర్శనం అయిపోయినట్టు. నేను గోపురం చూశాననుకోండి, నేను శివదర్శనం చేసేసినట్టు. నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి, శివదర్శనం చేసినట్టు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి, శివదర్శనం చేసినట్టు. ఈ 8 చూశాడనుకోండి, పూర్ణంగా శివదర్శనం చేసినట్టు. ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది. 8 అంకెకి కట్టుబడాలి శివతత్వం. అందుకని ఈ 8 యందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది. శివుడే 8గా ఉంటాడు. ఈ 8 మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే. కాబట్టి ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ముఖం తత్పురుష ముఖం. ఈ తత్పురుష ముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది. ఉండి లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం మీకు నేను బాగా తర్వాత చెప్తాను. మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో. శివాగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి. దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు. మృత్యువును గూర్చినటువంటి భయము లేనివాడాయన. ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది, భయం పోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి, చదువుల దగ్గర నుండి, మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనే లేదు. అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను. ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా? చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. నేను హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అన్నది దాదాపు 10 రోజులు ఎంతో ప్రతిరోజు తరగతులు నిర్వహించాను. దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన ధ్యానం చాలు. అంత మంగళప్రదమైన స్వరూపం, అంత అందమైన స్వరూపం, అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు. అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు. అత్యంత మంగళప్రదుడు, ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి. అందుకే
ప్రపంచం అంతటా కూడా నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు. పాశ్చాత్య దేశాల్లో నటరాజ విగ్రహాలు కొంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేవతా స్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది. అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడ ఇక సృష్టిలో కనపడడం. అంత వేగం ఉంటుంది నటరాజులో. అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఎత్తుకుపోతూ ఉంటారు. ఎందుకంటే దొంగతనం చేసి కొంటూ ఉంటారు. అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఇప్పుడు నాకు చాలా పెద్ద జుత్తు పెంచుకున్నాను అనుకోండి, ఇలాగా నేను ఇలా అన్నాను అనుకోండి, నా జుత్తు అంతా ఇటు ఎగురుతుంది. నేను అంతే వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఆ జుత్తు ఇటు ఎగురుతుంది. నేను ఇలా అన్న జుత్తు ఇటు పడే లోపల ఇలా అంటే మళ్ళీ ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తలని అంత వేగంగా తిప్పుతున్నాను అనుకోండి, అంటే ఈ జుత్తు ఇటు పడదు, అసలు ఈ జుత్తు ఇటు పడదు. ఇది ఇటిలా లేచి ఉంటుంది, ఇటిలా లేచి ఉంటుంది. తలని నిలబెట్టి ఉంచలేదు, తిప్పుతున్నాను. అంత వేగంగా తిప్పుతున్నానంటే ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఆస్కారం లేదు. ఇది ఇలా నిలబడిపోయి ఉంటాయి. అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఇక్కడ కాదు, కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంటుంది. మహానుభావుడి యొక్క దేవాలయం, మీరు అక్కడ చూడాలి. ఈ జుత్తు ఇలా ఉంటుంది, ఈ జుత్తు ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని చూసి ఉంటారు, ఇంటికెళ్ళి మీ దగ్గర ఉంటే బాగా చూడండి. జుత్తు ఇలా ఉండదు, ఉండి కిరీటం పెట్టుకోడు, ఇది ఇటు ఎగురుతూ ఉంటుంది. అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం, ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు. అసలు ఈ సృష్టిలో కదలికలలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు. అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు. అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్ళిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్నవాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే. మిగిలిన ఏ రూపాలు, ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు. అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాననుకోండి, నేను గృహస్థుని కనుక ఆవు దూడ పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుండే నేను ధ్యానం చేయాలి. ఆవు దూడ లేని కృష్ణుణ్ణి సన్యాసి ఉపాసన చేయాలి. మారిపోతుంది. అందరూ ఒకలా చేయడానికి వీల్లేదు. అదే త్రిభంగి స్వరూపం అయిన దక్షిణామూర్తి స్వరూపం. చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి, అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం. ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం, జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం. నేను మీకు యథార్థం చెప్పాలంటే, మీకు ప్రతిరోజు 1-2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము. అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలి. ఆయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు. మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు. తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చెయ్యాలి. ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది. చాలా శివాలయాలు ఇవాళ రేపు కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనని చూడమని చెప్తారు. అన్నీ మీకు ఇస్తాడు. కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు. అది అగ్నిహోత్రానికి అంతటికి అధిష్టానమై ఉంటుంది. ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే. అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం. అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు.
మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేదు శివాలయంలో. ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి, మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే, మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయ నమః అనాలి. ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమోనని బోర్డు పెడతారు. అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి. లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి? గుర్తుండవు. గుర్తుండాలి. ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు. బోర్డు పెడితే ఓం తత్పురుష ముఖాయ నమః అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి. మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోర ముఖాయ నమః అనాలి. ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు. అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి. లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు. అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు. మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి, శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి. ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి. ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాతముఖాయ నమః అనాలి. సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది. ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది. అది సృష్టికంతటికీ కారణం అదే. ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు. అందుకే లోకంలో మాట అంటారు, శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికుందా అంటారు. కారణం ఏమిటో తెలుసా? బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి. కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం. అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి. తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం. ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి. మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు. ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకి ఎదురుగుండా నిలబడాలి. నిలబడి ఓం వామదేవాయ నమః అనాలి. వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం చెప్పింది. ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా? ఎందుకమ్మా పిల్ల ఎందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, చిన్న పిల్ల దానికి ఏం తెలుసు, కాసేపు బయటికి తీసుకెళ్ళండి. శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది. దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యువానమతిమంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం. ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే. యథార్థమునకు అదే విష్ణు స్వరూపం, అదే విష్ణువు. అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది. ఓం వామదేవాయ నమః అని అన్నారనుకోండి, లేకపోతే ఓం వామదేవ ముఖాయ నమః అంటే అనారోగ్యం ఉండదు. అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా? మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు. అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే, భోగము నశించుట నీటి వలననే, అనారోగ్యము నీటి వలననే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. నీటి మీద ఆయన అధిష్టానం. మీకు అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, నాకు అక్కడ కూర పడలేదండి అండవు, నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు. అనారోగ్యమునకు కారణము నీరే, మనిషి పడిపోవడానికి కారణము నీరే. నీరు అంత శక్తివంతం. నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమః అన్నారనుకోండి, ఆయన మీకు ఏకకాలమునందు మూడిటిని కృప చేస్తాడు. ఒకటి, మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు, అది పాడైపోకుండా కాపాడతాడు. రెండవది, మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు. ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది. మూడు, వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు.
ఈ మూడు ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు, స్థితి ఉంచుట. ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకే వెళ్ళిపోతాయి. వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ్ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి. శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో. పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డం. వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు. వెళ్ళి ఓం వామదేవ ముఖాయ నమః అంటూ ఉంటే చాలు, ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. తూర్పు ముఖాన్ని అలా ఉంచండి. 5వ ముఖం పైకి ఉందే, దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి. మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు. ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి. ఇలాగా చూసి ఓం ఈశానముఖాయ నమః అనాలి. దానికి పేరు ఈశానము అని పేరు 5వ తలకాయకి. అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది. అదే మోక్షకారకం. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో 5 ముఖముల చేత 5 కార్యములను ప్రతిపాదన చేశాను. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అని. సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం, స్థితి ఉండడం, లయ పడిపోవడం, మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం. తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. తిరస్కరణీ విద్య అని ఒక విద్య, తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు. తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా? ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత, తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు. దాన్ని తిరస్కరణీ విద్య అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని. చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు, పట్టుకుని ఉపాసన చేస్తారు. చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది. తిరస్కరణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులైపోతారు. అలా వశీకరణ విద్య, ఇవన్నీ విద్యలు ఉంటాయి. ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు, కనపడకుండా చేస్తాడు. అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే, తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తిరోధానము. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు. అదే తిరస్కరణీ విద్య. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది. సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖం అని పేరు. అది తిరస్కరణి. ఏది దాస్తోంది అది? అదే మాయా. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది. అందుకని పీఠాధిపతులందరూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. వాళ్ళందరూ చంద్రమౌళీశ్వరారాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి. ఇప్పుడు తిరస్కరణి ఉన్నది ఆత్మ ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది. అబ్బో ఎంతమంది ఉన్నారో, ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు. విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు. అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు. మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు. మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు. మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, సృష్టి, స్థితి, లయ, తిరోధాన వీటిలో తిరుగుతాడు. 5వది అనుగ్రహం, మోక్షమూర్తి. అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది. ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది. అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది. ఎవరే ఇది నేను కాదురా, ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం. అసలు నేను లోపల ఉన్న అహంస్ఫురణ, లోపల ఉన్న ఆత్మ నేను, ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. అందుకే అందరూ నేను 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 అంటున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న నేను ఒకటే, ఇందులో ఉన్న నేను ఒకటే. నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఏదో, ఇందులో ఉన్న నేను బాధ అదే. కానీ ఇందులో నేను అనేటప్పటికి అందులో నేననదు, నువ్వు అంటుంది. ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా
ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అని అనుభవంలోకి వచ్చిందనుకోండి, తిరోధానం పోయిందని గుర్తు. నేను నువ్వు అందనుకోండి, తిరోధానమనందు ఉన్నాడని గుర్తు. అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు, అంటే మళ్ళీ పుడతాడని గుర్తు. ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు, అద్వైత భావన యందు నిలబడిపోతాడు. రెండవ వస్తువు లేదు, ఉన్నదొక్క పరమేశ్వరుడే. ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము. 5వ ముఖం మోక్షాన్ని ఇస్తుంది, ఊర్ధ్వముఖం. అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు. ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి, రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు, అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు. అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానండి అంటే అది శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. శివలింగానికి ముందు కూర్చోవచ్చు, పక్కన కూర్చోవచ్చు, వెనక్కి కూర్చోవచ్చు, పైన పొయ్యొచ్చు. ఎందుకని? అన్ని ముఖాలే, 5 వైపులా ముఖాలే. ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది. ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి, అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకే పైన పోస్తారు, అన్ని ముఖాల నుంచి జారుతాయి. ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు. అది కాని తొక్కాడా ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. మరి ఎలా, ఎవరు చేస్తారు అభిషేకం? అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు. గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి, ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష యందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది. కొంతమంది గృహస్థులుగా ఉంటారు, దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు, కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి. ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు, ఏమీ దోషం ఉండదు. తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే. నిజానికి మేం బ్రాహ్మణం అండి, అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది. అలా వెళ్ళకూడదు. శాస్త్రం శాస్త్రం. నేను శాస్త్రం ఒక్కటే చెప్తా, పై మాటలు మాట్లాడడం నా జన్మలో నాకు అలవాట్లేదు.